హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజుటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్, ఎంసిటీ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్స్లో. ఎందుకంటే మనం డిస్కస్ చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు గ్రూప్ 2 ఎగ్జామ్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి చెందిన 25 టెస్టులని కూడా మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్లో మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. ఓకే, సో ఈ రోజుటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజీవ్ మహర్షి కమిటీ. ఏంటి రాజీవ్ మహర్షి కమిటీ అంటే కరోనా కారణంగా ఆర్బీఐ విధించినటువంటి మారటోరియం కాలంలో, సో ఆర్బీఐ మారటోరియంని అప్లై చేసింది కదా. సో ఈ టైంలో బ్యాంకులకు వినియోగదారులు కట్టాల్సినటువంటి వడ్డీ మరియు వడ్డీ మీద వడ్డీ వేసేటువంటి నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసు గజేంద్ర శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మారటోరియం కాలంలో వడ్డీ విధింపు వల్ల వచ్చేటువంటి పర్యావసనాలు, విధించకపోతే వచ్చేటువంటి పర్యావసనాలపైన సిఫారసులు చేయడం కోసం అని చెప్పేసి మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయినటువంటి రాజీవ్ మహర్షి చైర్మన్గా రవీంద్ర ధోలకియా, ఈయన మాజీ ఆర్బీఐ మానిటరీ పాలసీ సభ్యుడు అనమాట. సో ఆయన రవీంద్ర ధోలకియా అండ్ బి శ్రీరామ్, ఈ శ్రీరామ్ అనేటువంటి వారు ఎస్బీఐ యొక్క ఎండీగా, మాజీ ఎండీ అనమాట వీరు. సో పనిచేసినటువంటి వారు ఈ యొక్క ముగ్గురుతో కలిపి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఒక 10 days లోపల తన యొక్క రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ ఈ కోవిడ్ టైంలో సో మారటోరియంని విధించడంతో ఆ కాలంలో వడ్డీ విధించవచ్చా, విధించరాదా, విధిస్తే ఏ విధమైనటువంటి పర్యవసనాలు ఉంటాయి, విధించకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేటువంటి విషయం పైన వీరు తగినటువంటి సలహాలు, సూచనలు చేయడం కోసము ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రాజీవ్ మహర్షి చైర్మన్గా. సో ఏ కేసులో భాగంగా గజేంద్ర శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి యొక్క కేసు విచారణలో భాగంగా ఈ గజేంద్ర శర్మ అనేటువంటి క్యాండిడేట్ ఆగ్రాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈయననే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి మన ఆర్బీఐ ఈ యొక్క మారటోరియం టైంలో వడ్డీ పైన వడ్డీ వేసేటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో కేసు ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో ఆ కేసులో భాగంగానే ఈ కమిటీని వేశారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, దక్షిణాఫ్రికా క్రికెట్లో సంక్షోభం తలెత్తడం జరిగింది. ఏంటి అంటే అవినీతి, జాతి వివక్ష, అధికార దుర్వినియోగం లాంటి చర్యలతోటి క్రికెట్ దక్షిణాఫ్రికా అప్రతిష్ట పాలు కావడంతో దాన్ని పూర్తిగా తన యొక్క కంట్రోల్లోకి, తన యొక్క నియంత్రణలోకి ప్రభుత్వ సంస్థ అయినటువంటి దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ అండ్ ఒలింపిక్ కమిటీ SASCOC, సౌత్ ఆఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ అండ్ ఒలింపిక్ కమిటీ తెచ్చుకోవడం జరిగిందనమాట. అయితే ఈ విధంగా ప్రభుత్వ సంస్థ అయినటువంటి SASCOC లోపడి చేతుల్లోకి ఈ యొక్క క్రికెట్ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతే దీనిపైన ఐసీసీ నిషేధం విధించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఐసీసీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము క్రికెట్ బోర్డుల యొక్క రోజువారీ వ్యవహారాలలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. సో ఇక్కడ జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మేబీ క్రికెట్ సౌత్ ఆఫ్రికా పైన బ్యాన్ని విధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక SASCOC అనేటువంటిది ప్రభుత్వం సంస్థ కాబట్టి ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటూ ముందు చూస్తూ ఉండాలి. అయితే ఇంతకుముందు జింబాబ్వే క్రికెట్ పైన ఆ దేశ ప్రభుత్వము, జింబాబ్వే ప్రభుత్వము నియంత్రణ ఎక్కువ కావడంతో ఈ యొక్క జింబాబ్వే క్రికెట్ పైన ఐసీసీ కొద్ది కాలం పాటు నిషేధాన్ని విధించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క క్రికెట్ సౌత్ ఆఫ్రికా పైన ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుందో చూద్దాం ముందు. ఓకే, నెక్స్ట్, స్వామి అగ్నివేష్ కన్ను మూయడం జరిగిందనమాట. సో సామాజిక ఉద్యమకారుడు, ఆర్య సమాజ నేత అయినటువంటి స్వామి అగ్నివేష్ గారు లివర్ సిరోసిస్ అనేటువంటి వ్యాధితోటి, అంటే సింపుల్గా లివర్ క్యాన్సర్ అనమాట. సో దీంతో వారు ఢిల్లీలో కన్నుమూయడం జరిగిందనమాట. అయితే అగ్నివేష్ గారి యొక్క జీవితంలోని కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలను చూసుకుంటే స్వామి అగ్నివేష్ గారి యొక్క అసలు పేరు వేప శ్యామారావు. సో వేప శ్యామారావు వారి యొక్క అసలు పేరు. వీరు 1939 సెప్టెంబర్ 21న
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది ఈ యొక్క వేప శ్యామారావు గారు. సో 4 సంవత్సరాల వయసులోనే వీరు తండ్రిని కోల్పోవడంతో ఛత్తీస్గఢ్లోని శక్తి అనేటువంటి సంస్థానంలో దివాన్గా పనిచేస్తున్నటువంటి తన తాతగారి దగ్గర పెరగడం జరిగిందనమాట. సో శ్యామారావు గారు లా అండ్ కామర్స్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మాజీ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి జస్టిస్ సవ్యసాచి ముఖర్జీ, సో వీరు సిజేఐ కాకముందు వీరి దగ్గర మన శ్యామారావు గారు అంటే ఏంటి స్వామి అగ్నివేష్ గారు జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ కూడా చేయడం జరిగిందనమాట. సో వీరు శ్యామారావు గారు 28 ఇయర్స్ ఉన్నప్పుడు సేవా మార్గాన్ని ఎంచుకొని హర్యానాకు వెళ్ళి అక్కడ 1970లో ఆర్య సమాజ్లో చేరడం జరిగింది. ఆ తర్వాత సన్యాసాన్ని కూడా తీసుకున్నారు. సో అప్పుడు స్వామి అగ్నివేష్గా తన పేరును మార్చుకోవడం జరిగింది. అండ్ 1970లోనే ఆర్య సభ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ 1977 అసెంబ్లీ ఎన్నికలలో కూడా గెలిచి విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది స్వామి అగ్నివేష్ గారు. అండ్ 1981లో వెట్టి చాకరీకి వ్యతిరేకంగా బంధువా ముక్తి మోర్చా పేరుతోటి ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసి చిన్నారుల యొక్క వెట్టి విముక్తి కోసం కూడా వీరు పోరాటం చేయడం జరిగింది స్వామి అగ్నివేష్ గారు. అండ్ 1994 సంవత్సరంలో ఆధునిక బానిస రూపాలపైన యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రస్ట్ ఫండ్, ఈ యొక్క ట్రస్ట్ ఫండ్కి చైర్పర్సన్గా కూడా స్వామి అగ్నివేష్ గారు నియమితులు కావడం జరిగింది. అండ్ 1999లో రిలీజియన్స్ ఫర్ సోషల్ జస్టిస్ అనేటువంటి పేరుతోటి వివిధ మతాలతో కూడినటువంటి ఒక బహుళ వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరిపైన డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. వీరు మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం జరిగింది. సో వీరు ఆర్య సభ అనేటువంటి రాజకీయ పార్టీని, వెట్టి చాకరీ వ్యతిరేకంగా బంధువాముక్తి మోర్చాను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ యుఎన్ఓ యొక్క ట్రస్ట్ ఫండ్కి చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. దాంతోపాటు రిలీజియన్స్ ఫర్ సోషల్ జస్టిస్ అనేటువంటి పేరుతోటి వివిధ రకాల మతాలతో కూడినటువంటి ఒక బహుళ వేదికను కూడా ఏర్పాటు చేశారు స్వామి అగ్నివేష్. వీరి యొక్క అసలు పేరు వేప శ్యామారావు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సెన్ఫ్లెక్స్ టీ. ఏంటి సెన్ఫ్లెక్స్ టీ అంటే ఊపిరితిత్తుల యొక్క వ్యాధి అయినటువంటి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సింపుల్గా సిఓపిడి అంటారనమాట. సో ఈ యొక్క క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ని నిరంతరం పర్యవేక్షించడానికి రోగి యొక్క విశ్వాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ యొక్క సిఓపిడి యొక్క వ్యాధి తీవ్రత తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటిది రెగ్యులర్గా మానిటర్ చేయడానికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసేటువంటి ఒక వ్యాధి నిర్ధారణ సాధనమే ఈ యొక్క సెన్ఫ్లెక్స్ టీ. సో ఇక సెన్ఫ్లెక్స్ టీ అనేటువంటి పరికరాన్ని ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ ఇది చాలా చౌకైనటువంటి పరికరం అన్నమాట. కేవలం 2500 రూపాయలకే ఇది మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నటువంటి పరిశోధకులు అనమాట. హానికర వాయువులు రేణువుల్ని ఎక్కువగా పీల్చడం వల్ల ఈ సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేటువంటి ఒక దీర్ఘకాలిక వ్యాధి ఉత్పన్నం కావడం జరుగుతుందన్నమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ నేర చరిత్రను 3 సార్లు వెల్లడించాలి అని చెప్తుంది మన సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎవరు అంటే ఎన్నికలలో పోటీ చేసేటువంటి నేర చరిత్రలు. సో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఉన్నటువంటి కేసెస్, క్రిమినల్ కేసెస్ ఇకపైన తమ యొక్క నేర చరిత్రను పోలింగ్ తేదీకి ముందే, సో పోలింగ్ చేయడానికంటే తేదీకి ముందే అభ్యర్థులు, తర్వాత వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీలు 3 సార్లు ప్రసార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా, సో డిజిటల్ మీడియా అండ్ న్యూస్ పేపర్స్, టీవీల ద్వారా, ప్రకటనల ద్వారా ఈ యొక్క వివరాలు మొత్తం వెల్లడించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘము పేర్కొనడం జరిగింది. ఇకపైన 3 సార్లు వాళ్ళ యొక్క క్రిమినల్ కేసెస్ గురించి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సో దాన్ని బట్టి ప్రజలు ఎన్నుకుంటుంది మంచివారనా చెడువారనా అనేటువంటి విషయం ప్రజలు కూడా అవగతం అవుతుందన్నమాట. నెక్స్ట్ భారత వృద్ధి
-11.5% అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తక్కువ వృద్ధి, అధిక రుణాలు, బలహీన ఆర్థిక వ్యవస్థ. సో, తక్కువగా ఉన్నటువంటి గ్రోత్ అండ్ ఎక్కువగా ఉన్నటువంటి లోన్స్, రుణాలు, అప్పులు, బలహీనంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వల్ల మన భారతదేశ రుణ ప్రొఫైల్ పైన ఒత్తిడి పెరుగుతుంది. సో, వీటి ప్రభావము భారతదేశం యొక్క జీడిపి వార్షిక వృద్ధిపైన తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. సో, దానివల్ల అది -11.5%కి, -11.5%కి క్షీణించవచ్చు అని చెప్పేసి అమెరికా రేటింగ్ సంస్థ అయినటువంటి మూడిస్ ఇన్వెస్టర్స్ అంచనా వేయటం జరిగిందనమాట. మనం రీసెంట్గా కూడా కొన్ని రేటింగ్ సంస్థలు ఇచ్చినటువంటి ఆ రేటింగ్స్ని రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడిస్ ఇన్వెస్టర్స్ కూడా తన యొక్క అంచనాను రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో క్షీణత -11.5% ఉంటున్నప్పటికీ 2021-22లో మాత్రము జీడిపి గ్రోత్ రేట్ 10.6% మేర ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో, దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా మన ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో క్షీణిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, సో నెక్స్ట్ ఇయర్కి నార్మల్ కండిషన్కి వచ్చే టైంకి ఇప్పుడు క్షీణించిన దాంతో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 10+, సో 10.6% మేర గ్రోత్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి రికవరీ అవుతుందని చెప్పేసి మూడిస్ ఇన్వెస్టర్స్ అంచనా వేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ దేశంలోని ప్రముఖ పత్రికలు, మ్యాగజైన్ల యొక్క సర్క్యులేషన్ వివరాలను ఆడిట్ చేసేటువంటి ఏబిసి, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ఈ యొక్క సంస్థకు చైర్మన్గా లోక్మత్ మీడియా గ్రూప్కి చెందినటువంటి దేవేంద్రవి దర్దావీరు ఎన్నిక కావడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పర్సన్స్ అనేటువంటి కేటగిరీలో చూసుకోండి, డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఖరీఫ్లో ఈ ఏడాది 16.30 లక్షల హెక్టార్లలో వరి అనేటువంటిది సాగు అవుతుండగా దీనివల్ల 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీ పౌర సరఫరాల శాఖ తెలపడం జరిగిందనమాట. సో, ఎంత 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి ఏపీ పౌర సరఫరాల శాఖ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. గత సంవత్సరము ఖరీఫ్లో 1706 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.55 లక్షల మంది రైతుల నుండి దాదాపు 8,705 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 47.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము సేకరించాము. సో, ఈసారి అంతకంటే ఎక్కువగా 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలి అని చెప్పేసి మేము టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పేసి ఏపీ పౌర సరఫరాల శాఖ తెలపడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో. ఓకే, నెక్స్ట్ పారిశ్రామిక ఉత్పత్తి జూలై నెలలో కూడాను తన క్షీణతను కొనసాగించడం జరిగింది. సో, పారిశ్రామిక ఉత్పత్తి సూచి ప్రకారము 2019 జూలైతో పోలిస్తే ఈ 2020 జూలైలో -10.4% క్షీణతను నమోదు చేయడం జరిగిందనమాట. సో, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. కాగా పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నుండి జూలై మధ్య, ఏప్రిల్, మే, జూన్, జూలై మధ్య కాలంలో 29.2% క్షీణించడం, -29.2% క్షీణత అనేది నమోదు కావడం జరిగింది. సో, గత సంవత్సరము ఈ కాలంలో వృద్ధి ఎంత ఉంది అంటే 3.5% గ్రోత్ రేట్ ఉండగా ఇప్పుడు మాత్రం -29.2% గ్రోత్ రేట్ అనేటువంటిది క్షీణించడం జరిగింది. అయితే సాంప్రదాయంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినటువంటి ఈ యొక్క టైంని కోవిడ్-19 ప్రభావిత యొక్క నెలల లెక్కలను అంతఃకృతం లెక్కలతో పోల్చడం కరెక్ట్ కాదు అని చెప్పేసి గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొనడం జరిగిందనమాట. సో, ఈ యొక్క కరోనా వల్ల లాక్డౌన్ విధించారు కదా. సో, లాక్డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఉత్పత్తి అనేటువంటిది జరగలేదు కాబట్టి గ్రోత్ రేట్ ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది కాబట్టి, సో గత సంవత్సరంతో మనం పోల్చడం అంత కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడాను మనం సంప్రదాయబద్ధంగా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క స్టాటిస్టిక్స్ని ఫాలో కావాలి అని చెప్పేసి గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ మే నెలలోనే దేశ జనాభాలో ఎంత 0.73% మందికి, అంటే దాదాపు 64 లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లుగా జాతీయ స్థాయి సీరో సర్వే లెక్క కట్టడం
జరిగింది. సో జాతీయ స్థాయిలో మొదటగా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేపట్టినటువంటి యొక్క సర్వే ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురించడం జరిగిందనమాట. సో కోవిడ్ కవచ్ ఎలీసా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కోవిడ్ కవచ్ ఎలీసా అనేటువంటి ఈ యొక్క కిట్ను ఉపయోగించి దేశవ్యాప్తంగా 28,000 మందిని పరీక్షించడం జరిగింది. సో వీరిలో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వారిలోనేమో ఈ సీరో పాజిటివిటీ అంటే రక్తంలో ఉండేటువంటి యాంటీబాడీస్ల యొక్క స్థాయి అనమాట. దాన్ని సీరో పాజిటివిటీ అంటారు. సో ఈ యొక్క రక్తంలో ఉన్నటువంటి యాంటీబాడీల యొక్క స్థాయి అత్యధికంగా ఎవరిలో 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి వారిలో ఉండగా 43 పాయింట్ ఎంత అంటే అది 43.3% ఉండడం జరిగిందనమాట. అదేవిధంగా 46 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిలోనేమో 39.5% ఉంటే 60 సంవత్సరాల పైబడ్డటువంటి వారిలో మాత్రం అతి తక్కువగా 17.2% మాత్రమే యాంటీబాడీస్ ఉండటం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కోవిడ్ కవచ్ ఎలీసా. ఓకే, నెక్స్ట్ ఇండియా చైనా మధ్య పంచశీల అనేటువంటి ఒప్పందం కుదరడం జరిగిందనమాట. సో అదేంటి చూసుకుంటే ఎస్సిఓ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భాగంగా ఇండియా చైనా విదేశాంగ మంత్రుల యొక్క సమావేశంలో జరిగినటువంటి చర్చలలో తూర్పు లదాఖ్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలను అండ్ సైనిక ప్రతిష్టంభనలను పరిష్కరించుకోవడానికి ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి శాంతిని నెలకొల్పడానికి ఇండియా చైనాలు 5 సూత్రాలపైన ఏకాభిప్రాయానికి రావడం జరిగిందనమాట. సో అవేమిటి చూసుకుంటే ఫస్ట్ వచ్చి ఇండియా చైనాల మధ్య ఉన్నటువంటి వివాదాలుగా మారకుండా చూడటం సహా ద్వైపాక్షిక సంబంధాల యొక్క వృద్ధిపైన ఇరు దేశాల అగ్రనాయకత్వం మధ్య కుదిరినటువంటి ఏకాభిప్రాయాల నుంచి స్ఫూర్తి పొందాలి. సో అటు చైనా ఇటు ఇండియాలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం ప్రధానమంత్రులు కావచ్చు, సో అదేవిధంగా రక్షణ మంత్రులు, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రుల యొక్క మధ్య కుదిరినటువంటి ఏకాభిప్రాయం నుంచి స్ఫూర్తిని పొందాలి అనేటువంటి ఒక ఒప్పందం చేసుకున్నారు, ఒక సూత్రము. తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ దేశానికి ప్రయోజనకారి కాదు కాబట్టి ఇరు దేశాల యొక్క బలగాలు చర్చల్ని కొనసాగిస్తూ వేగంగా సైనిక ఉపసంహరణ జరగాలి అండ్ ఇరు దేశాల బలగాల మధ్య నిర్దేశిత దూరం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి కూడా రూల్ పెట్టుకోవడం యొక్క ఒక పాయింట్ని యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకోసము అంటే మెయిన్లీ బలగాలు అనేటువంటివి ఎదురెదురు పడకుండా వాళ్ళు నిర్దేశించినటువంటి యథాతథ స్థితి ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గరనే వాళ్ళ యొక్క సెక్యూరిటీ అంటే వాళ్ళ యొక్క సైన్యం ఉండాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఎదురెదురు పడ్డారనుకోండి ఖచ్చితంగా ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. మన కల్నల్ సంతోష్ బాబు గారిని అన్యాయంగా చంపేశారు కదా, సో అట్లాంటి కొన్ని ఎమోషనల్ విషయాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడాను సో ఈ యొక్క నిర్దేశిత దూరాన్ని పాటించాలి అనేటువంటి ఒక పాయింట్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ సరిహద్దు ఒప్పందాలు మార్గదర్శకాలకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాలి, శాంతిని పరిరక్షించాలి, ఉద్రిక్తతల్ని పెంచేటువంటి ఏ విధమైనటువంటి చర్యలకు కూడా దిగకూడదు అని చెప్పేసి మరొక పాయింట్ని పెట్టుకోవడం జరిగింది, మరొక రూల్ని. అండ్ సరిహద్దు అంశం పైన ప్రత్యేక ప్రతినిధితో కూడినటువంటి యంత్రాంగం ద్వారా చర్చల్ని కొనసాగించాలి. అండ్ భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపైన ఏర్పడ్డటువంటి సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగము ఈ యొక్క సమావేశాల్ని కొనసాగించాలి అని చెప్పేసి అండర్స్టాండింగ్కి రావడం జరిగింది. అండ్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే కొద్దీ రెండు పక్షాలు వేగంగా కసరత్తును సాగిస్తూ కొత్తగా విశ్వాసం పాదుగొల్పేలా చర్యల్ని ఖరారు చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రజెంట్ ఇండియాకు చైనా పైన ఏ విధమైనటువంటి నమ్మకం లేదు. ఎందుకోసం అంటే ఇంతకుముందు చేసుకున్నటువంటి ఒప్పందాలనే చైనా కాలరాస్తూ ఎల్ఏసీని క్రాస్ చేస్తూ యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. సో ఈ టైంలో మళ్ళీ కొత్తగా విశ్వాసం పాదుగొల్పే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ అండర్స్టాండింగ్ రావడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది చూడాలి. అయితే తాజా ఒప్పందంలో సరిహద్దులలో
బలగాల యొక్క ఉపసంహరణ, శాంతి పునరుద్ధరణకు ఏ విధమైనటువంటి కాల వ్యవధి అనేటువంటిది పెట్టుకోలేదనమాట. అంటే ఇంత టైం లోపట మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఉపసంహరణ చేసుకోవాలి, శాంతి పునరుద్ధరణకు అని చెప్పేసి ఏ టైం కూడా పెట్టుకోలేదు. కాబట్టి మరి ఎంత కాలంలో ఈ విధంగా సైనికుల యొక్క డిశ్చార్జ్ అనేటువంటి జరుగుతుందో, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుందో చూడాలి. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. అండ్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి, ఒక ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు సాధించాలి అని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.